నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అడక్కున్న వరాలిచ్చే దేవుడు మన చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో శాసనసభ్యుడు చాంద్ బాషా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి క్షమార్హం కాదు. బీజేపీ నేత ఎంఎస్ పార్థసారథి. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయవద్దు. భారీ మెజార్టీ ఇవ్వాలి. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ సభలో కదిరి మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్. అడగకనే వరాలిచ్చే దేవుడు మన చంద్రబాబు నాయుడు అని కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాషా రాష్ట్ర ముఖ్యమంత్రిని కొనియాడారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు మంజూరు చేసిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం కదిరి మున్సిపాలిటీలో ప్రారంభం కాగా శాసనసభ్యుడు చాంద్ బాషా 3వ మరియు 24వ వార్డులో జరిగిన గ్రామ సభల్లో పాల్గొని పంపిణీ ప్రారంభించారు. స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పెన్షన్లు 200 రూపాయలు పెంచగా చంద్రబాబు నాయుడు దానిని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారని, ఇప్పుడు ఎవ్వరూ అడగకుండానే 2000కు పెంచారని చాంద్ బాషా వివరించారు. డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు పసుపు కుంకుమల క్రింద 10,000 ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తిరిగి అదనంగా మరో 10,000 పసుపు కుంకుమ కింద ఇచ్చి ఆదుకుంటున్నాడని, ఇలాంటి ముఖ్యమంత్రిని రాబోవు ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నాడని, కనుక వారి మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. జగన్, పవన్ పార్టీలు బీజేపీ నడిపిస్తున్న పార్టీలని, వాటికి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వార్డ్ కౌన్సిలర్లు శివశంకర్ నాయక్, పుల్లయ్య, ఆల్ఫా ముస్తఫా, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక అనుభవమైన వ్యక్తి, ఒక మంచి మనసున్న వ్యక్తి, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయని వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం అందరము చూస్తున్నాం. కూడా దాదాపు 1200 ఎకరాల్లో ఈరోజు చెర్లోపల్లి డ్యాము నిర్మించి ఈరోజు ఎక్కడో పోలవరం డ్యాము నుండి కృష్ణా నీళ్లు ఇక్కడ తరలించి మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కృష్ణా నీళ్లు మన కదిరికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో మన శాసనసభ్యుల అత్తార్ చాంద్ బాషా గారి యొక్క నాయకత్వంలో 250 కోట్లు నిర్మాణం చేసి ఆ రోజు నిన్న లేక మొన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జవహర్ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. ఎందుకంటే కరువు కాటకాలు, ఇబ్బందులు, వర్షం లేదు, నిరుద్యోగం, ఆకలి, ఎక్కడ చూసినా వలసలు, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క ఎక్కువ భాగం కమ్మ, రెడ్డి, బలిజ, బోయ, మాదిగ, మంగ, హెరిగ అనేక కులాలు వలసపోయేటివి. ఎందుకంటే ఎంత పెద్ద రైతైనా 100 ఎకరాలు ఉన్నా కూడా పని లేకపోతే ఇక్కడ మనం ఉండి ఏం ప్రయోజనం అని చెప్పి ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకి వలసపోతా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో పెట్టి ఏమైనా సరే ఈ యొక్క అనంతపూర్ జిల్లాని, కరూరు జిల్లాని, ఫ్యాక్షనిస్ట్ ఉన్న జిల్లాని దీన్ని పూర్తిగా పండ్ల తోటలతో పండించే జిల్లాగా, ఎక్కడ కూడా నీళ్లు లేని ప్రాంతంగా, ఎక్కడ సమస్యలు లేని ప్రాంతంగా, అందులో ఏ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం కానీ ఎవరైనా సరే అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, మనిషి బలంగా ఉంటే కాదు ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సృష్టి పెట్టి ఈ రోజు రోజుకి 1000 కార్లు బయటకు వచ్చే విధంగా కియా ఫ్యాక్టరీలో దాదాపు సంక్రాంతి, ఉగాది మనం గతంలో పండుగలు చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పండుగలతో పాటు ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా ఒక పండుగ చేపిస్తానని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో
ప్రతి ఒక్కరూ వితంతువుల నుండి వికలాంగుల వరకు, ఒంటరి మహిళల నుండి విజయాల వరకు, చర్మకారుల నుండి డప్పు కళాకారుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిన మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, నా అవాతాతలకు, నా అక్క చెల్లెమ్మలకు 1000 రూపాయలు కాదు, నేను 2000 ఇవ్వాలని చెప్పి నిండు మనసుతో ఈ రోజు మీకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 1వ తేదీ నుండి ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇంత పెద్ద మొత్తంలో మనకు అందజేశాయా అని ఒక్కసారి మీరు ఆలోచన ముందు మీద చేసుకుని ఆలోచించాలి. ఇస్తున్న డబ్బులు కూడా అడ్డుపడడానికి ఎట్లా ఇస్తారు, మీరు ఎక్కడి నుండి తెచ్చిస్తారని చెప్పి చెప్తున్నారు. ఎక్కడి నుండి అయినా ఎట్లయినా కూడా చెప్పిన మాటని కట్టుబడి రోజు ఇస్తున్నామా లేదా అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ యొక్క ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటే, ఈ రాష్ట్రం సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండే నా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్లు 5 రెట్ల నుండి 10 రెట్లు పెన్షన్ ఇచ్చి ఈ రోజు మనకు ఆదుకున్నందుకు మీ అందరి తరఫున, మీ అందరి అవ్వాతాతల తరఫున, అక్కా చెల్లెమ్మల తరఫున, అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తున్నాను. 5లో ప్రియత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నా ఆడపడుచులు, నా మానస పుత్రికలు అని చెప్పి భావించి ఆ రోజు మొట్టమొదటిగా 1995లో డ్వాక్రా సంఘాలు స్థాపించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గతంలో ఒకరి ఇంటి నుండి స్థాపిస్తే ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 94,000 మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండాలంటే అది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఎన్ని కష్టాలున్నా కూడా దాదాపు 4 విడతలుగా 11,118 లక్షల రూపాయలు ఈ రోజు డ్వాక్రా సంఘాలకు గతంలో పసుపు కుంకుమ కింద మాఫీ చేయడం జరిగింది. ఈ రోజు డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యురాలు ఎవరు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు ఇంకా 10,000 రూపాయలు ఇవ్వండి కూడా అడగలేదు. అడిగారమ్మా మీరు ఎవరైనా అడిగారమ్మా? కానీ ముఖ్యమంత్రి గారు మీకు అన్నలాగా, ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఈ రోజు సంఘాల్లో ఉండే సభ్యురాలు అందరికి కూడా గతంలో చెప్పిన మాటని కట్టుబడి 4 విడతలుగా 10,000 రూపాయల ప్రకారం 11,000 కోట్ల రూపాయలు, 11,418 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిన తర్వాత ఆ రోజు కూడా నా డ్వాక్రా అక్క సంఘాలు అడక్కపోయినా కూడా వారికి ఈ రోజు పసుపు కుంకుమ కింద ఈ రోజు 3 విడతలుగా 10,000 రూపాయలు ఈ రోజు నుండి మాఫీ చేసే కార్యక్రమం చేపట్టినందుకు మీరందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కట్టి చంద్రాల ఇబ్బందులు గ్రహించి నా యొక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా యొక్క అక్కా చెల్లెమ్మల కళ్ళల్లో ముఖాల్లో ఆనందం చూడాలి, సంతోషం చూడాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు భావించి ఈరోజు పెద్ద ఎత్తున 94,000 సంఘ సభ్యురాలకి, నా అక్కా చెల్లెమ్మలకి 9,400 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి భారమైనప్పుడు కూడా ఈ రోజు 10,000 రూపాయల ప్రకారం ఇస్తున్నాం. ఈ రోజు 1వ తేదీ మీకు చెక్కు ఇస్తున్నాం, 2,500 రూపాయల మొదటి చెక్కు ఇస్తున్నాం. అదే విధంగా రేపు నెల 5వ తేదీన 3,500 రూపాయలు మీ యొక్క చెక్కుని ఈ రోజు అందజేస్తున్నాం. అదే విధంగా 3వ విడత చెక్కు ఏప్రిల్ 8వ తేదీన మీకు మీ యొక్క ఖాతాలు వేసుకోవడానికి ఈ రోజు 4,000 రూపాయలు. అంటే మొత్తం కలిపి ఎవరి దగ్గర మీరు తిరగకుండా ఒకేసారి ఈ రోజు 10,000 రూపాయల చెక్కులు కూడా 3 చెక్కులుగా ఈ రోజు మీకు ఈ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. సంఘం సభ్యులకు అందరూ కూడా అట్లా అందరూ కలిసి వాళ్ళు తీసుకోవాలి.
అదేవిధంగా మన వార్డు కౌన్సిలర్కు తెలుగుదేశం నాయకులందరికీ కూడా వేదిక మీద అవసరం కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కోట్లు ఖర్చు పెట్టించి ఈ రోజు మొన్ననే 13 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వర్షం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న మనకు ఈ రోజు కృష్ణా జలాలు ఏవైతే నీరుందో అది మొన్ననే మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మన శాసనసభ్యులు జలహారతి ఇచ్చి ఈ ప్రాంతానికి దాదాపు 50,000 ఎకరాలకి ప్రతి చేనుకు నీరుండాలా, ప్రతి రైతుకి పని ఉండాలని చెప్పి ఆలోచనతో మన శాసనసభ్యులు అత్తా చాంబాష గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు చెర్లోపల్లి డ్యామ్ ను ఓపెన్ చేసినది మీకు అందరికీ తెలుసు. సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన శాసనసభ్యులు అత్తా చాంబాష గారు యొక్క సంకల్పంతో ఈ రోజు నీళ్ళు వచ్చే ఆ పక్కనే పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ 13,500 కోట్లతో రోజుకి 1000 కార్లు బయటకు వచ్చే విధంగా ఒక్కొక్క కారుకి ట్యాక్స్ రూపంగా అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అనే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రాంతంలో పంచాయతీ దగ్గర నుండి నగరాల వరకు ప్రతి ఒక్క అవ్వాతాత అక్కా చెల్లెమ్మలందరూ కూడా కలిసి ఈ పండుగలో భాగస్వాములు అవుతున్నాం. ఇదే కొత్త పండుగ. ఈ పండుగ సృష్టించిన మహానుభావుడు ప్రియతమ ముఖ్యమంత్రి వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడగంది అమ్మ కూడా అన్నం పెట్టాలని చెప్పి అయినా ముఖ్యమంత్రి గారు దాన్ని భిన్నంగా మీరు అడగకపోయినా కూడా ఈరోజు 2 పెన్షన్ చేసిన మహానుభావుడు ఈరోజు చంద్రబాబు గారు అని చెప్పి పసుపు కుంకుమ కింద మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. राहिल ग्रुप वाले का रेडी से होगा ना सामने निकल इधर अभी उधर కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రయోజనకారిగా ఉందని కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి హర్షం ప్రకటించారు. ఆయన ఈ రోజు తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కన్నా భిన్నంగా ఉందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు మించి ప్రయోజనం అన్ని వర్గాలకు అందించిందని, ప్రధానంగా రైతాంగానికి ఎంతో ఊరట కల్పించిందని పార్థసారథి అన్నారు. రైతుకు పంట సాగు కోసం ప్రతి ఏటా 6,000 రూపాయలు ఉచితంగా పంట సాగు పెట్టుబడి కింద అందించడం పెద్ద సహాయమని అన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రవేశపెట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ప్రధానంగా నోట్ల రద్దు మరియు జీఎస్టీ వంటి సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయని అన్నారు. దేశంలో పన్ను ఎగవేతలు తగ్గి ఇంతవరకు రిజిస్టర్ కాని వ్యాపారాలు కూడా రిజిస్టర్ చేసుకొని ప్రయోజనం పొందడం వంటి కారణాలతో కేంద్ర ఆదాయ మార్గాలు మెరుగుపడ్డాయని, దాంతో ప్రజా సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిన్నటి దినం అసెంబ్లీలో వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు బీజేపీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు మరియు మాట్లాడిన భాషా విధానం కూడా ఆక్షేపణీయంగా ఉన్నాయని అన్నారు. ఇది ఒక రాష్ట్ర అధినేత గౌరవానికే భంగకరమని అన్నారు. ఈ సమావేశంలో గంగాధర్, నాగేంద్ర ప్రసాద్, సుదర్శన్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సింపుల్ గా 2013-14 అంటే దాదాపుగా యూపీఏ గవర్నమెంట్ యొక్క లాస్ట్ బడ్జెట్ 16,65,000 కోట్లు. దాంట్లో దేనికి తెచ్చినారు ఇవంతా కూడా కావాల్సిన డిబేట్ మళ్ళీ పెట్టుకుందాం.
2013-14 బడ్జెట్ యూపీఏ ప్రభుత్వంలో 16,65,000 కోట్లు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో 27,84,000 కోట్లు. పొరపాటు నేనేమన్నా చెప్తానన్నా కూడా ఇది పత్రికల్లో ప్రముఖంగా వచ్చిండేటువంటిదే. 27,24,000 కోట్లు. సింపుల్. దాదాపు 8 ఏళ్ల కిందట యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క ఆస్తి ఎంత, సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఎంత అంటే 16,65,000 కోట్లు. ఈరోజు మనం ఖర్చు పెడుతున్నది ఎంత అంటే 27,24,000 కోట్లు. ఇదొకటి చాలు. ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఘనత ఏ విధంగా సాధించింది అంటే, మిగతా నాయకులు చెప్పుకుంటున్నట్లుగా ఏదేదో నేనే గొప్ప సాధించాను అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం లేదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఇది ప్రజల అందరి యొక్క సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడమే కాకుండా, భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి యొక్క నీతివంతమైన నిర్ణయాలే దీనికి కారణం. నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఈ రెండిటి కారణంగా పన్నులు వసూలు అనేటువంటిది విపరీతంగా పెరగడం, ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, చట్టపరమైనటువంటి చర్యల్లో కానివ్వండి, వాటిని చూసుకుని దాదాపుగా 100% ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు దాదాపుగా 95% మంది ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. గతంలో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కాదు. అయినా కూడా ఆ ట్యాక్స్ కట్టకపోయినటువంటి వాళ్ళందరి నుంచి కూడా కొంతమంది అధికారులు రకరకాలైనటువంటి యొక్క లంచాల రూపంలో వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. ఈరోజు అది మొత్తం అంతా కట్ అయిపోయి ఆ డబ్బంతా కూడా ప్రజల ఖజానాకు చేరుతోంది. ఇది నరేంద్ర మోడీ గారి జేబులేకి కాదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, పవన్ గారి కార్యకర్తలు కానివ్వండి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రియల్ డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో? కేంద్రంలో ఈ యొక్క రియల్ డెవలప్మెంట్ రాకపోతే రాష్ట్రానికి నిధులు రావు. కేంద్రంలో యొక్క గవర్నమెంట్ ఏదైనా ఫెయిల్యూర్ అయిపోయి ఈ పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి అనుకోండి, దాంట్లో వాటా దాదాపుగా ఇప్పుడు 49% వాటా రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నాడు నరేంద్ర మోడీ. గతంలో 32% మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉండేది. ఈరోజు 49%. ఎవరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా, ఎవరు ఉద్యమం చేయకపోయినా, ఎవరు బట్టలు చుట్టుకోకపోయినా, ఎవరు మీడియా ముందు మాకు ఇది కావాలని అడగకపోయినా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 32% ఉండేటువంటి యొక్క కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు 49%, అంటే 42% రాష్ట్రానికి, 5% పంచాయతీలకి, 2% విపత్తు నిర్వహణ నిధి కూడా అది కూడా రాష్ట్రానికి ఇచ్చేసేయడం జరిగింది. ఇంతకన్నా నీతివంతమైనటువంటి చర్య ఎవరైనా ఆశిస్తారా? ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ కమిటీలు ఏం రికమెండేషన్ చేసినా మొత్తం డబ్బు నా చేతిలోనే ఉండాలి అనుకునేటువంటిది కాకుండా, ఆయన ఎవరు డిమాండ్ చేయకపోయినా ఇచ్చినటువంటి ఆధునిక మహర్షిగా నరేంద్ర మోడీ గారిని అభివర్ణించాలి. తన చేతిలో ఏదో ఉండాలని చెప్పేసి ఆయన కోరుకోవడం లేదు. మొత్తం అంతా కూడా ప్రజలకు ఇచ్చేసేసారు, రాష్ట్రాలకు ఇచ్చారు. మీరే ఏదైనా సరే అభివృద్ధి చేసుకోండి. దీన్ని, ఈ బడ్జెట్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు మనం బడ్జెట్లో ఒక్కొక్క విషయాన్ని కూడా మనం గమనిస్తే, ప్రతి ఒక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వచ్చి అనేక మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇప్పటికే 9 లక్షల, దాదాపుగా 9 కోట్ల మరుగుదొడ్లను నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల యొక్క గౌరవాన్ని నిలపడం జరిగింది. అంటే వాళ్ళు గతంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఒకే 4 సంవత్సరాల్లోనే 9 కోట్ల ఈ యొక్క మరుగుదొడ్లు నిర్మించడం అనేటువంటిది ఒక బృహత్తరమైన కార్యక్రమం. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. గతంలో వాజ్పేయి గారు వేసినటువంటి యొక్క స్వర్ణ చతుర్భుజి లోన్స్ని 6 లైన్స్ రోడ్స్గా చేయడం, అలాగే ఈ దేశంలో అత్యధికంగా మరలా కూడా మరో జపానా, ఇది మరో అమెరికానా అనిపించే విధంగా ఈ రోడ్లను తయారు చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత. దీని ద్వారా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గాయి, డీజిల్ పొదుపైంది, ఉన్నటువంటి యొక్క డ్రైవర్లకి, క్లీనర్లకి కూడా గతంలో 3 ట్రిప్పులు పోయేటువంటి వాళ్ళు ఈరోజు 5 ట్రిప్పులు పోగలుగుతున్నారు. వాళ్ళందరి యొక్క ఆర్థిక ఆదాయం కూడా పెరిగింది. ఇవంతా కూడా
పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవడైతే కష్టపడతాడో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేసింది. వీటన్నిటినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం గమనిస్తే ఈ యొక్క బడ్జెట్ని అందరూ కూడా స్వాగతిస్తుంటే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు రకరకాలైనటువంటి తప్పుడు విమర్శలు చేస్తున్నాయి. అసలు ఏ స్థాయికి దిగజారాయంటే వాళ్ళు మొన్న బడ్జెట్లో ఏమైనా ప్రవేశపెడితే వరాలిచ్చింది ఆంధ్రప్రదేశ్కి అని కూసినటువంటి ఈ మనుషులు మాట్లాడినటువంటి ఈ మనుషులు ఈరోజు ప్రకటిస్తే తాయిలాలు ఇచ్చినారు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఇది ఎంత నీచమైనటువంటి జర్నలిజం అనేటువంటిది వాళ్ళే దాంట్లో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్విస్తే ఏమో వరాలు, మేమిస్తే ఏమో తాయిలాలు. ఇంత నీచమైన రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మీడియాలో కొంతమందికి ఎందుకుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు మంచి మీడియాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ భ్రమలో పడుతున్నారు. దయచేసి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశం కోసం మనం అందరం కూడా కలిసి పనిచేసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం కాకుండా మన స్వార్థం కోసం పనిచేస్తే దేశం బాగుండకపోతే రాష్ట్రం బాగుండదు, రాష్ట్రం బాగుండకపోతే జిల్లా బాగుండదు, జిల్లా బాగుండకపోతే నీ నియోజకవర్గం బాగుండదు, నీ నియోజకవర్గం బాగుండకపోతే నీ పంచాయతీ కూడా బాగుండదు. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపించినటువంటి క్రోధం కానివ్వండి, ఆయన చూపించేటువంటిది రక్తం మరుగుతోంది అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఎంత నిస్సిగ్గుగా ఉందో మాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా విషయంలో నువ్వు మాట్లాడింటే మాట నువ్వు ఒక్కసారి తీసుకుంటే ఆంధ్ర ప్రజలందరికీ కాకుండా యావత్తు ప్రజానికానికి కూడా నీ మీద రక్తం మరిగేటువంటి పరిస్థితి. ఆ రోజు నువ్వు చేసినటువంటి తప్పుడు మాటలకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిన్ను నిందించేటువంటి పరిస్థితి. ఇలాంటి ముఖ్యమంత్రి ఆ అక్కర్లేని ఆవేశాన్ని, దశమరసం అనేటువంటి నటనని, మామూలుగా నవరసాలు ఉంటాయి మనకు తెలిసినంత వరకు, దశమరసం అనేటువంటి ఒక నటనని చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రదర్శించినట్లుగా మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా నీతిబాహ్యమైనటువంటి చర్య. అసెంబ్లీలో నీవు ఎలా తిరుగుతావో నేను చూస్తాను అని విష్ణుకుమార్ రాజు గారిని అంటే ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా? ఒక్కసారి విష్ణుకుమార్ రాజు గారు కానీ మా మాణిక్యాలరావు గారు కానీ గౌరవం అనే పదాన్ని వదిలేసి రా చూసుకుందాం, నువ్వేంది మమ్మల్ని తిప్పేది, కాశ్మీర్లో విప్లవవాదులు అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు ఉన్నప్పుడే లాల్ చౌక్లో జెండా ఎగురవేసినటువంటి ఘనత మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది, నువ్వేం చేస్తావనేటువంటి మాట మాట్లాడింటే నీ బతుకేమయ్యేది? కేరళలో, పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన ఉన్నా కూడా ఈ దేశం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండేటువంటి కార్యకర్త గణంలో మేము ఉన్నామని చెప్పి ఆ మాణిక్యాలరావు గారు కానీ విష్ణుకుమార్ రాజు గారు కానీ అని ఉంటే మీ గౌరవం ఏమయ్యేది? నీకు ఆ సంస్కారం లేకపోయినా కూడా మా నాయకులకి సంస్కారం ఉంది కాబట్టి గౌరవంగా లేచి నేను ఖండిస్తున్నాను అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇద్దరు ఎమ్మెల్యేస్ మీద ఏదో మొత్తమంతా దాడి చేసే విధంగా లేచి వేసినటువంటి కేకలు చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది, తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టవశాత్తు జడ్జిలాగా ఉండాల్సినటువంటి స్పీకర్ గారు కూడా అవతల వాళ్ళని కంట్రోల్ చేయకుండా పైశాచిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం మీద ఇది గొడ్డలి పెట్టులాగా ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీ ఏ విధమైనటువంటి చీకటి నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నం చేసిందో, నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట అదే స్థాయికి దిగజార్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరేమైనా కూడా మాట్లాడతారు. మీరెన్ని మాట్లాడుతున్నారు దాన్ని ప్రజలు వింటారు, మేమెన్ని మాట్లాడుతున్నాం దాన్ని ప్రజలు వింటారు. మధ్యలో ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాలైన సంఘాలు ఉన్నాయి, వాటిని వింటారు. నిర్ణయం తీసుకునేది ప్రజలు, నువ్వు నేను కాదు. అటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అసెంబ్లీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని, అది కూడా గౌరవంగా నీ
కేబినెట్ లో పనిచేసి ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కొన్నటువంటి ఒక మహానాయకుడిగా ఉన్నటువంటి మా మాణిక్యాలరావు గారిని, విష్ణుకుమార్ రాజు గారిని చంద్రబాబు నాయుడు నిందించిన తీరు చూస్తే బహుశా ఆయనకి ఓడిపోతాననేటువంటి యొక్క దుగ్ధ ఎక్కువగా ఉన్నట్లుంది. దాన్ని అసహజాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక సంతుల స్థితి ఏదైనా బాగులేకున్నా అంటే చూపించుకొని దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకుని గౌరవప్రదంగా సాటి సభ్యుడిని చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి అనేటువంటిది నువ్వు అదనం పోస్టే తప్ప అదనం ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే కంటే నువ్వు ఎక్కువ కాదు. ముఖ్యమంత్రి అనేటువంటిది ఎక్స్ట్రా బాధ్యత నీకంతే. ఒక సాటి ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ముఖ్యమంత్రి స్థాయికి తగదని చెప్పేసి నేను తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు బెదిరేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గత ఎన్నికల్లో చేసిన తప్పు మరోమారు చేయవద్దని కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవలి కాలనీలో నిర్వహించిన నూతన పెన్షన్లు మరియు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కదిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి చక్కటి అభివృద్ధి సాధించిందని, కానీ శాసనసభ ఎన్నికల్లో మీరు చేసిన పొరపాటు వల్ల తనకు 1500 ఓట్లు తక్కువగా రావడంతో ఫలితాలు తారుమారైపోయాయని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కానీ కదిరి మున్సిపాలిటీ అభివృద్ధిలో మాత్రం ముందుకే సాగామని ఆయన అన్నారు. కదిరి శాసనసభ స్థానంలో మనమే ఉంటే ఇంతకు 100 రెట్లు అభివృద్ధి సాధ్యమయ్యేదని, ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కనుక రాబోవు ఎన్నికల్లో గతం చేసిన తప్పు మళ్లీ చేయవద్దని, తెలుగుదేశం పార్టీకి రాబోవు ఎన్నికల్లో భారీగా 5,000కు తగ్గకుండా మెజార్టీ చూపవలసిన బాధ్యత మీపై ఉందని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్లు మరియు ముఖ్యమంత్రి ప్రకటించిన పసుపు కుంకుమ చెక్కులు డ్వాక్రా మహిళా గ్రూపులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సురేభాను, ఆమె భర్త బాబ్ జాన్ మరియు అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధిని గాని సంక్షేమ కార్యక్రమాలు గాని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ఫలితమే అని మీరు ఒక్కసారి ఈ సభాముఖంగా గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. అంతేకాదు సోదరులారా, ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఎన్నో ఒడిదడుకులను చూసి మన ముఖ్యమంత్రి గారు రోజులో 16 గంటలు కష్టపడుతూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అతను పడుతున్న ఆరాటాన్ని చూస్తే ఒక్కసారి అతను పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఏ విధంగా మనం తీర్చుకోవాలా అనేది కూడా ఈ సభాముఖంగా మీరు ఒక్కసారి గుర్తించాలని తెలియదు. బాబు నమ్మం అని ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారు. బాబును నమ్మకండి అని. ఎందుకు నమ్మకూడదని నేను ఈ సభాముఖం చేసుకునే అధికారం కల్పించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెన్షన్స్ గురించి మెప్మా అధికారి విజయభాస్కర్ గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ 1000 రూపాయలు చేస్తామన్నారు. మీరందరూ కూడా మనసులో 1000 రూపాయలు కాదు, ఇంకో 1000 రూపాయలు వస్తే బాగుంటుందని మనసులో అనుకుంటా ఉంటే గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని 2000 రూపాయలు చేసినారు. ఆ సందర్భంగానే గత నెలలోనే ప్రకటన చేసిన తర్వాత మొదటిసారిగా 1000 రూపాయలు మామూలుగా ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా 1000 రూపాయలు ఇస్తున్నారు. ఏదైతే ప్రకటించినామో ఆ 1000 రూపాయలు బకాయి పడ్డామనే ఆలోచనతో ఈ 2వ తారీఖున ఈ నెల 2000 రూపాయలు, గత నెల 1000 రూపాయలు కలిపి 3000 రూపాయలు ఇస్తూ వస్తున్నారు. పెన్షన్లు మీ ఇందులో అందరికి అంతో ఇంతో సుపరిచయంగా ఉంటాయి. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో 200 రూపాయల పెన్షన్ అర్హులై 100 మంది ఉంటే కేవలం 10 మందికో 20 మందికి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున. అంతేకాకుండా అప్పట్లో మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ వార్డులో ఒక 10 పెన్షన్లు లబ్ధిదారులు ఉంటే ఒక 10 పెన్షన్లు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద పెట్టి శైతానంగా పెన్షన్కి లేవు. చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు పైన తిరుగుతా అంటే డబ్బులు మీరు డ్రా చేసుకున్నారు. అటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజున అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి
మా ప్రమేయం లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా మీ సేవలో పోయేసి మీ వయసు పరిమితి ఖచ్చితంగా దానికి పరిగణలోకి తీసుకోబడితే, లేదంటే మీ అంగవైకల్యానికి సర్టిఫికెట్ జతపరిస్తే, లేదంటే విడో సర్టిఫికెట్ ఏదైనా డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తేనో ఒంటరి మహిళ లాస్ట్కు ఒంటరి మహిళలు ఎప్పుడన్నా కలగన్నారా, ఎవరైనా పెన్షన్ ఇవ్వగలుగుతారా, వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటారు. क्या कहा तुम भी हिजरा को कब तो भी पैसा लाते बोले सोचे तुम्हें हिजरा लोगों को भी पैसे दे रहे ఇంత వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ గురించి గతంలో ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయాల. అంతేకాకుండా మీరు ఈ 4.5 సంవత్సరాల కాలంలో 4 సార్లు సంక్రాంతి పండుగ 5 సార్లు చేసుకుంటారు, ఇప్పటికి 5 సార్లు రంజాన్ చేసుకుంటారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు మీ పండగ సందర్భంగా మీ కుటుంబాలకి సంతోషంగా నెయ్యితో భోజనము షీర్ కుర్మా తినేటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ప్రభుత్వాలు కల్పించినాయా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున మీ అందరి గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ గతంలో ఎప్పుడు కూడా లేదు. అంతేకాకుండా డ్వాక్రా మహిళా సంఘాలు, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా ఆడపిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది. ఈ రోజున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలా, మహిళా సాధికారత సాధించాలా, ఆర్థిక స్వావలంబన రావాలనే ఆలోచనతోనే పసుపు కుంకుమ పేరు మీద ఈ రోజున మీ ఇంట్లో పెద్దన్నగా ఆయన అందరికీ ప్రతి సభ్యురాలు కూడా 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఈ 10,000 రూపాయలు కూడా ప్రతిపక్ష పార్టీలు ఒక నెగిటివ్ ప్రచారం కల్పిస్తున్నాయి. ఏమని ప్రచారం కల్పిస్తున్నాయంటే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ద్వారా మీకు ఇది అప్పుగా ఇస్తానని. మీకు అందరికీ మనస్ఫూర్తిగా చెప్తాను, అటువంటి ప్రచారాలు నమ్మద్దండి. ఇది మీ ఇంట్లో మీ పెద్దన్నగా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచుల పసుపు కుంకుమ కింద మీ కుటుంబానికి మీకు ఇచ్చేటువంటి ఈ కానుక అని చెప్పే సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇది ఎక్కడా మీరు తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఆవిడ చెప్తారు 3 చెక్కులు ఇస్తున్నారు, ఎట్లు ఇస్తారా అని. నెల మీకు 2,500 మొదటిసారి, 2వ నెలలో 3,500, 3వ నెలలో 4,000 రూపాయలు. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా మీకు డబ్బులు ఇచ్చినాయా? ఒక సంఘానికి 1,00,000 రూపాయల పాటు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు ఇప్పుడు కల్పించాలా. చేస్తున్న ప్రతి మంచి పనిని కూడా తప్పు పట్టేటువంటి కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ మనసులో భయం ఉంది, వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించరేమో, ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ పోగొట్టుకోకూడదనే ఆలోచన పేదవాళ్ళ మనసుల్లో వస్తుందనే ఆలోచనతోనే భయంగా మిమ్మల్ని అందరినీ తప్పుదోవ పట్టించేటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ఆ ప్రభుత్వానికి మసిపూసేటువంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా పేదవాళ్ళ గురించి కార్యక్రమాలు జరిగినాయా? మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక మన నియోజకవర్గానికి వద్దాం. పోయినసారి 3 వార్డులు తెలుగుదేశాన్ని గెలిపించిన నిజామల్లి కాలనీలో మీరందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి. గడిచిన 16 సంవత్సరాలు అయితే నేను కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చి గడిచిన 16 సంవత్సరాల కాలంలో గడిచినటువంటి 4 సంవత్సరాలు మున్సిపాలిటీలో చేసిన సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎప్పుడైనా గత పాలకులు చేసినారా? మీకు నిజంగా చెప్పండి. మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా మున్సిపాలిటీ కౌన్సిల్ కి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు మున్సిపాలిటీకి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేదు. 3 వార్డులు అయితే గెలిపించినారే కానీ నాకు 3 నామాలు తీసినారు, పంగనామాలు తీసినారు. 1,300 ఓట్లు మైనస్ చేసినారు. ఈసారన్నా మీరు కూడా అర్థమైంది. ఎలక్షన్లలో 10,000 మెజార్టీ వచ్చి మీరు అందరికీ పంగనామాలు తీసినాడు. ఇంకోసారి తప్పు చేయండి. పేదవాళ్ళ కష్టం వస్తే గుర్తొచ్చే మనిషిని, పేదవాళ్ళ కష్ట నష్టాల్లో తోడ్పాటుగా మీ అందరి కష్టాల్లో భాగస్వామ్యం పంచుకుంటూ బతికేటువంటి వాడిని భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి తప్పు చేయద్దండి. ఈ తప్పు మూల్యము మనము 4.5 సంవత్సరాల కాలం పాటు వెనకపోయినటువంటి పరిస్థితి. లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కాదు, దీనికంటే 10 రెట్లు అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి. మనందరి జీవితంలో అంతో ఇంతో మార్పు వచ్చేటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తుందో రాదు, కానీ మన నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి పరిస్థితి, అసలు ఊహించడంతో మార్పు వచ్చేటువంటి పరిస్థితి మనం కోల్పోయినాము. భవిష్యత్తులో కోల్పోవద్దని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
మళ్ళీ ఈ రోజు పక్క జిల్లా వాళ్ళు వచ్చేసి నేను ఏదో చేసేసినాను, సేవ చేసేసినానని మళ్ళీ అడుక్కునేకి వస్తారు. ఈ గత కొన్ని సంవత్సరాలుగా మన మీద వ్యాపారం చేసుకున్నారు. మనం కార్పులకు పోతేనో కాలుగిరికి పోతేనో మనతో డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నేను సేవ చేస్తా అని చెప్పేసి వస్తున్నారు. అటువంటి వాళ్ళ గురించి అప్రమత్తంగా ఉండండి. సేవ చేసేవాడెవడో మీ అందరికీ తెలుసు. మీ కష్టాల్లో భాగం పంచుకునేవాడెవడో, పంచుకునేవాడెవడో, భవిష్యత్తులో పంచుకునేవాడెవడో కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈసారైనా అప్రమత్తంగా ఉండి, గతంలో 1100 ఓట్లు పంగనామాలు పీకినారు. ఈసారి కనీసం 3000 నుంచి 4000 ఓట్లన్నా మెజార్టీ ఇవ్వని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతాండా. తద్వారా వచ్చే ఎన్నికల్లో మనం ఇక్కడ గెలవాలా. మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే పరిపాలన చేయాలా. మహిళలు ఏదైతే సంతోషంతో, వికలాంగులు ఎవరైతే సంతోషంతో, వృద్ధులు ఎవరైతే సంతోషంతో, ఒంటరి మహిళలు ఎవరైతే సంతోషంతో, ఇతరులు కూడా సంతోషంతో, నమ్మకంతో బతుకుతున్నారో వాళ్ళ నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసే దిశగా పరిపాలన కొనసాగాలని ఆలోచన ఉంటే మనం అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పండుగగా సందర్భంగా ఈరోజు పెన్షన్ కానివ్వండి, అలాగే మహిళలకి పసుపు కింద 10,000 రూపాయలు ఒకరికి 3 విడతలుగా వారికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారని కదిరి బీజేపీ పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కదిరి R&B బంగ్లాలో బీజేపీ శ్రేణులు హర్షం ప్రకటిస్తూ మిఠాయిలు పంచుకొని అనంతరం ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేదలకు, సామాన్య కుటుంబం నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు గంగాధర్, కదిరి నియోజకవర్గ నాయకుడు నాగేంద్ర కుమార్ తదితరులు వివరించారు. వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రాధాన్యతలను వివరించారు. రైతుల్ని ఆదుకోవడానికి ప్రతి రైతుకు సాగు పెట్టుబడి కింద ప్రతి ఏటా 6,000 రూపాయలను ఉచితంగా ఇవ్వడం, రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, గో సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరియు అధిక ప్రాధాన్యత కల్పించిన పాడి పెంపుకు చర్యలు చేపట్టడం తదితర అంశాలు స్వాగతించదగినవి అన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు దేశం సభ్యులంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు సరికాదని అన్నారు. ప్రత్యేకించి శాసనసభలో బీజేపీ పక్షనేత విష్ణువర్ధన్ రాజుపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, విసురులు ముఖ్యమంత్రి హోదా స్థాయి మర్యాదలు మంటగొల్పాయని వారు విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు పూర్తి స్థాయిలో ఇస్తున్నా వాటి లెక్కలు చెప్పక అవినీతికి పాల్పడుతూ దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడులకు ముఖ్యమంత్రి పూనుకుంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి త్వరలో నిష్క్రమణ పలకడానికి సన్నద్ధం అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, రమణమ్మ, డిఎల్ ఆంజనేయులు, గంగరాజు, కృష్ణప్ప, రమేష్ బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకునే పాపాన పోలేదు. అదే రకంగా అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కోటాను కోట్ల జనాభాకు సంబంధించి ఈరోజు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈరోజు పీయూష్ గోయల్ గారు ఒక నూతన ఒరవడిని సృష్టించే విధంగా కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. ఈ రకంగా దేశం సమగ్రాభివృద్ధిలో ముందుకెళ్లాలనే సదుద్దేశంతో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని చెప్పేసి సవివరంగా ఈరోజు బడ్జెట్ని లోక్సభ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విధంగా
ప్రతి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలను కూడా ఆదరించే విధంగా, అదే మధ్యతరగతి మధ్య స్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వారిని కూడా ఆకట్టుకునే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అందుకనేసే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధికే కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అదే రకంగా ప్రతిపక్ష స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తే సదుద్దేశం కాకుండా ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి నల్లబట్టలు వేసుకొని అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ఒక నూతన వాడి విడ్డూరం అనేది చెప్పవచ్చు. ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో శాసనసభ నిర్వహించాలనేది కాకుండా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా, పాలక పక్షంలో ఉన్నాడా? ఒకసారి పత్రికా సముఖంగా మేము తెలియజేస్తున్నాం. పాలక పక్షంలో ఉండే వ్యక్తులంతా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ని ప్రపోజల్ పెట్టాలని, అదే రకంగా కేంద్రంలో ఏ ఒరవడి ఉందో దానికి సానుకూలంగా సదనుకూలంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ని ప్రపోజల్ చేయాలి. కానీ ఆయన ఒక విడ్డూరంగా నల్లక బట్టలు వేసుకొని నిరసన చేయడం ఎంతవరకు భావ్యం? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతిపక్ష హోదా అనేది కూడా వాళ్ళే పోషిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఈరోజు కూడా. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి. ప్రజలంతా కూడా నీ యొక్క పాలనని, ప్రభుత్వాన్ని విమర్శించే రోజులు కూడా దగ్గర పడ్డాయి. కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలని ఆదుకోవాలనే ఉద్దేశంతో 125 కోట్ల జనాభా సమగ్రంగా కూడా ఒక నూతన వరడిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రపోజల్ చేయడం జరిగింది. పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకి కిసాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు రైతు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈరోజు ప్రకటించారు. దానికి అనంతపురం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చాగా మేము నరేంద్ర మోడీ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా ఏదో విధంగా దాన్ని తప్పు పట్టడం ఈరోజు నైజం. చంద్రబాబు నాయుడు కనీసం రైతులకి ఇంత మంచి కబురు చేస్తే ఒక అభినందన కూడా లేకోకుండా నల్లబట్టలు వేసుకొని వస్తావా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నల్లబట్టలు కాదు, కాషాయ బట్టలు వేసుకొని కాశీకి పోయే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. రైతులకి రైతు యోజన ద్వారా కనివిని ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేపట్టారు. అదేవిధంగా రైతు ఖాతాలో ఎకరాకి 6,000 రూపాయలు అంటే ఆసామోచ కాదు, ఇది రైతులందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా నదుల అనుసంధానం గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం చేసి రైతుల యొక్క భాగోళ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ భారతదేశంలో చరిత్రాత్మకంగా అన్ని వర్గాలకు, రైతులకు, సామాన్య కూలీలకు, కార్మికులకు, కర్షకులకు, అదే అందరికీ కూడా ఆమోదవేగంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ పొందుపరచడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏదో అగ్రవర్ణాల్లో ఉండి ఆయన ఏసీలో ఉండే వ్యక్తి కాదు కాబట్టి ఈరోజు తను పేదవాడు కాబట్టి పేదవాళ్ళ కష్టాలు గుర్తించి ఈరోజు అందరికీ కూడా బడ్జెట్లో సమానంగా చేయడం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే తన స్వలాభం కోసం, తనకు అవసరమైన కాంట్రాక్టుల కోసం వాడుకుంటాడు డబ్బులు అని చెప్పేసి కష్టపడే రైతన్నలకు, పిరిగిడి అన్నం పెట్టే రైతన్నలకు డైరెక్ట్గా ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకోకుండా రైతుల అకౌంట్లో నేను ఎకరాగా 6,000 రూపాయల చొప్పున వేస్తానని చెప్పినటువంటి ఘనత భారత ప్రభుత్వాన్ని, ఈ భారత ప్రధానమంత్రికి దక్కిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మొత్తం మేమే చేశాము ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్రాల గురించి కాదు, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసమే పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు అడిగినా అడగకపోయినా కూడా లక్షల కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా భారత ప్రధానమంత్రిదే. ఈ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు ఒక్కటి కూడా చెప్పిన పాపాన పోలేదు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయినా ముఖ్యమంత్రితో పని లేదు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీలు తెచ్చారు, రోడ్లు తెచ్చారు. ఈరోజు ప్రధానమంత్రి ఈ ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నప్పటికీ కూడా వారితో ఏ ఓటర్లు ఎక్కించాలన్నా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేయాలనే ప్రజలు లేకపోయి అంగన్వాడీ వాళ్ళని తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు గుర్తించే పాపాన పోయినప్పటికీ వాళ్ళకి ఈరోజు అంగన్వాడీ వాళ్లకు 50% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎన్నెముకలైనటువంటి పోలవరాన్ని చెప్పుకుంటా ఉన్నాడు, నేనే చేశానని. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి 7 మండలాలు ఏదైతే ఉండే పోలవరంలో ఆర్డినెన్స్ తెచ్చి ఆ యొక్క పోలవరానికి 100% నిధులు ఇస్తానని చెప్పేసి చేశాడు. కాబట్టి ఈరోజు పోలవరానికి రోజు సందర్శించి మీరు సంఖ్యలు ఎగరేస్తా ఉన్నారు మేము చేశామని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు 76,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ భారతదేశంలో ఎవరైతే అగ్రవర్ణాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, కూటి కూడా జరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళని మన దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళని గుర్తించలేదు. అలాంటి వాళ్ళని కూడా సమానంగా చూడాలి ఈ దేశంలో అని చెప్పేసి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని. ఈరోజు మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడితే అతని పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఇదే మాట ఒకప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కకృతి పడి ఏదైతే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నావు, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే నీ స్వలాభం కోసం వాడుకుంటున్నావు అని చెప్పి మాట్లాడితే నీకేం తెలుసు? నువ్వు తెలుసా? నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఎప్పుడైనా పరిపాలించినావా? మొత్తం నేనే సీనియర్ ఈ దేశంలో, కాబట్టి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మిందని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు కూడా మా వాళ్ళ పైన లేనిపోని అపండాలు వేసి అసెంబ్లీలో నల్ల చొక్కా వేసుకొని విష్ణుకుమార్ రాజు మీద కోపగించుకుంటా ఉన్నావు. ఆ రోజు నీకు తెలియదా? ప్రత్యేక హోదా అని చెప్పి రోడ్ల మీదకి వస్తే జైలుకు పంపిస్తామని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీలో ధర్నాలు చేయాలంటున్నావు. మేము ఇచ్చేదానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నాను అడిగింటే, కానీ మీరు అడిగినటువంటి మాట ఏంది? ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, నా రాష్ట్రం నా ఇష్టం, నాకు డబ్బులు మాత్రమే ఇవ్వండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ప్రధానమంత్రి, ఇది ప్రజల డబ్బు ఏదైతే ఖచ్చితంగా సక్రమంగా ఖర్చు పెట్టాలి, కాబట్టి నాబార్డు ద్వారా నీకు ఎంతగా ఉందో తీసుకో ఇస్తామంటే దానికి ఒప్పుకోకపోగా నువ్వు ఈ రోజు ప్రధానమంత్రి మీద నిందలు వేస్తా ఉన్నావంటే ఇది అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎక్కడున్నటువంటి టీడీపీ నాయకులు అక్కడ ప్రాంతీయంగా డెవలప్మెంట్ అయ్యేదని కూడా కోరుకోవాలి. మొన్న ముఖ్యమంత్రి గారు చెర్లోపల్లి డ్యామ్ దగ్గరికి వచ్చి ఓహో నేను చాలా బాగా చేశాను, నీళ్లు తెప్పించానని చెప్పావు. ఎక్కడ తెచ్చారండి? మీరు చాలా సార్లు అంటా ఉన్నారు నీళ్ళన్నీ శ్రీశైలంలో నిలబడితే ముంపు ప్రాంతం మనకు, నీళ్ళన్నీ తెలంగాణకు కోస్తాకని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు చెర్లోపల్లి డ్యామ్కి వస్తే కదిరి ప్రాంతానికి నీళ్లు ఇవ్వకోకుండా, కదిరి రైతులకు నీళ్లు ఇవ్వకోకుండా మీ ఊరు చిత్తూరుకు తీసుకుపోయినావు. ఇది ఉన్నటువంటి నాయకులకు తెలియదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ చేతనైతే ఇకున్నటువంటి చాలా ఉన్నాయి. ఈరోజు కదిరిలో కూడా తాగునీటి సమస్య వచ్చే పరిస్థితి ఉంది.
అదే దేవర చెరువు నింపండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా చెరువులు ఉన్నాయి. చెరువులు నింపిన తర్వాత మీరు చిత్తూరుకు తీసుకోవాలని చెప్పి అడగాల్సిన నాయకులు ఆ మాట అడగలేకపోను. ఇది చాలా శోచనీయమని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ, భారత జనాల పార్టీ, నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు బడ్జెట్లో అందరికీ ఆమోద వేగం ఉంది. కాబట్టి వాటికి మేము హర్షం వ్యక్తం చేస్తూ మీ ద్వారా మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత. పట్ల కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పట్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ రోజు ఆ సంఘం నాయకులు కద్రి R&B బంగ్లాలో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పట్ల కులస్తులు రాజకీయంగానూ విద్యా సామాజిక పరంగానూ ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ సంఘం నాయకులు రవీంద్ర నాయుడు, అరవిందబాబు, గంగులప్ప తదితరులు అన్నారు. ఈ రోజు సమావేశంలో వారు తమ సమస్యలపై చర్చించి తమ సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించారు. పట్ల కులస్తులు ప్రధానంగా కొండల ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నందున వారికి రాజకీయ ప్రాధాన్యత లభించలేదని, రాష్ట్రంలో తమ జనాభా దాదాపుగా 14 లక్షల వరకు ఉండగా రాయలసీమలో దాదాపు 6 లక్షల వరకు ఉన్నామని అన్నారు. తమకు ఇంతవరకు ఒక్క శాసనసభ్యుడు గాని ఒక్క గ్రేడ్ 1 అధికారి గాని లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తమ సామాజిక వర్గానికి రానున్న ఎన్నికల్లో తగు ప్రాధాన్యత కల్పించాలని, తమ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రానికి, తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ మధ్యనే కార్పొరేషన్స్ కూడా చాలా ఏర్పాటు చేసినాం. మేము కూడా గత మే నెలలో చంద్రబాబు నాయుడు సార్కి పట్ల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా సమర్పించినాము. కానీ మాకు ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి మాకు లేదు. ముఖ్యంగా మమ్మల్ని బీసీ కులాల్లో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని బీసీఏ జాబితాలో వెనుకబడిన కులాల దాంట్లో చేర్చినారు. తర్వాత ఈ మధ్యనే మమ్మల్ని ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ దాంట్లో కూడా 32 కులాల్లో ఉంది మా క్యాస్ట్ పట్ల కులము. కానీ మాకు ప్రాధాన్యత లేదు. అందులో మాది ఒకటే డిమాండ్ ఏమంటే పట్ల కులానికి ప్రత్యేకంగా కార్పొరేషను ఏర్పాటు చేయాలని చెప్పేసి మా డిమాండ్. ముఖ్యంగా పట్ల కులము ఒక కదిరి నియోజకవర్గంలోనే మైనారిటీల తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి కులము మాదే అని మేము చెప్పగలుగుతాం. దాదాపు 25,000 ఓటు శాతం మాకు ఇక్కడ ఉంది. ఇంకా తర్వాత రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన కదిరి నియోజకవర్గం కానీ, ధర్మవరం నియోజకవర్గం కానీ, సింగనమల కానీ, రాప్తాడు కానీ, తర్వాత అనంతపురం కానీ, తర్వాత చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం, తిరుపతి, కడప జిల్లాలో పులివెందల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, తర్వాత ప్రొద్దుటూరు, ఇట్లా కమలాపురం, తర్వాత గుంటూరు, ప్రకాశం, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మేము 7 జిల్లాల్లో ప్రభావవంతంగా ఉన్నాం. దాదాపు రాయలసీమలోనే అత్యధికంగా 6 లక్షల జనాభా కలిగి ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11-12 లక్షల జనాభా కలిగి ఉన్నాం మేము. కానీ మాకు ఎటువంటి కార్పొరేషన్ లేదు, ఎటువంటి ఫెడరేషన్ లేదు. తర్వాత మాకు ఎటువంటి లోన్స్ ఏమొస్తున్నాయి ఏమీ తెలియదు. ముఖ్యంగా మా క్యాస్ట్ ఎక్కువగా కొండగుట్టలను ప్రాంతాలను ఆనుకొని ఉంది మాది. అక్కడ మాది ఎటువంటి ప్రధాన శ్రమంతిలో లేదు. ఏదో అటవీ ఉత్పత్తుల మీద లేదా చిన్న ఏదైనా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మహా అంటే మా వాళ్ళు ఉద్యోగాల్లో కూడా విద్యాపరంగా తక్కువ వెనుకబాటు ఉన్నారు. తర్వాత ఉద్యోగాల్లో చాలా తక్కువ, అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కూడా లేరు మాకు. గ్రూప్ 1 ఆఫీసర్ కనీసం IASలు IPSలు ఎట్లనే గ్రూప్ 1 ఆఫీసర్ కూడా లేరు. అంటే మా విన్నపాన్ని ప్రభుత్వానికి తెలపడానికి కానీ, ఇంకా రాజకీయంగా అయితే మాకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, కనీసం జెడ్పీ చైర్మన్లు కూడా ఈ కులాల నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం వహించిన సందర్భం ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు లేదు. కాబట్టి మాకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు. తర్వాత ఇటు ఆర్థికంగా ఎటువంటి తోడ్పాటు లేదు. మేమేముంటున్నామంటే కులాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా మా జనాభాకు తగినట్టు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాజకీయంగా మాకు ఒకవేళ ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా ఒకవేళ అవకాశం ఉంటే కల్పించాలి. కనీసం నామినేటెడ్ పదవులైనా కూడా మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.
తర్వాత కదిరి నియోజకవర్గంలో మా అత్యధిక జనాభా ఉంది. ఇక్కడ నామినేటెడ్ పదవుల్లో కూడా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది మొదటిగా మేము ఇక్కడ ఈరోజు పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మేము నియోజకవర్గ వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ సాధనా కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈ కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మేము ప్రజలను చైతన్యవంతం చేసి మా వాళ్ళు ఉన్న చోట తర్వాత జిల్లా వ్యాప్తంగా తిరుగుతాము. అన్ని చోట్ల సభలు పెడతాము. మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే పట్టకులం ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లోనూ చైతన్య యాత్ర చేపట్టి వీలైతే ఈ లోపలే ఈ నెలాఖరు లోపలే కదిరి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాము. తర్వాత అమరావతికి కూడా మరొకసారి మా విన్నపాన్ని తెలియజేయడం కోసము మేమంతా అమరావతికి యాత్ర చేపట్టడానికి కూడా అమరావతిలో నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇది మన పట్టకులస్తులకంటూ ఒక ఫెడరేషన్ అంటూ కార్పొరేషన్ దానికోసమే ఈ సమావేశం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మన పట్టకులస్తులు ఎక్కువ శాతం మన కదిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. దాదాపుగా ఒక 25,000 నుంచి 35,000 మంది మన ఓటర్ శాతం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇక్కడ అన్నగారి దగ్గర రాజకీయంగా అంటే కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే బీసీ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది మన కదిరి ప్రాంతం నుంచి 9 మంది సర్పంచులు, 2 జెడ్పీటీసీలు, ఒక 2 సింగిల్ మెట్ సర్పంచులు ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా అరకొర చిన్న ఉండే. అందులో భాగంగా మన కదిరి ప్రాంతానికి ఇంకా అన్నగారు చెప్పినట్లు మన కులానికి కొద్దిగా ఇంకా కొద్ది పై పోస్టులుగా మన కులానికి ప్రాధాన్యత కల్పిస్తే ఇంకా బాగుంటుందని మన అందరి ఉద్దేశము. అందులో భాగంగా మన జిల్లాలో కాకుండా చిత్తూరు, ప్రకాశము, కడప, కర్నూలు, అనంతపురం జిల్లా టోటల్పైన ఎత్తుకుంటే మన ఫెడరేషన్ చేసుకోవాలని ఇది అందులో భాగంగా కార్పొరేషన్ చేసుకోవాలని అందరూ సమావేశమై మొన్ననే కూడా మొన్న పులిందలో కొంతమందిని పిలిచారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఉండే వాళ్ళకి చేశారు. అది కాకుండా అక్కడ కూడా ఏమి మాట్లాడలేదు. కాకపోతే అందరినీ కలిపి ఒకసారి మన కదిరిలోనే పెట్టాలని వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. ఎందుకంటే కడప కావచ్చు, పులిందలు కావచ్చు, ప్రకాశం వాళ్ళంతా కూడా ఎందుకంటే మన కదిరిలో ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి మన కదిరిలోనే ఒకరోజు సమావేశమై ఈ స్టేట్ కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, అదేవిధంగా మండల కమిటీ కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ పోవాలని వాళ్ళు కూడా సందేశించినారు. అదేవిధంగా మనమందరం కూడా ఒక సమావేశమై కదిరి అది ఎప్పుడనేది మళ్ళీ కూడా పెద్దలందరూ నిర్ణయిస్తారు. ఆ డేటుకు ఖచ్చితంగా ఆ రోజున మన పట్ర కులస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ మంది కలిపి మనం ఒక బహిరంగ సభ ఇప్పుడు ఇందాక నాయుడు అని చెప్పినట్లు ఖచ్చితంగా ఆ సభ పెడుతున్నాము. ఆ సభ పెట్టి ఆ సభలో మొత్తం అంతా మనం ఏం చేయాలా, ఏ విధంగా పోవాలనేది మనము నిర్ణయిస్తాము. అదేవిధంగా ఈ ఫెడరేషన్ గురించి మరొకసారి ఎంతమంది సీఎం గారికి ఇచ్చారని చెప్పినారు. సో మరొకసారి కూడా మనము మన కులం గురించి ఈ ఫెడరేషన్ గురించి ఖచ్చితంగా మనం సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మెమరాండం సమర్పించాలా సీఎం గారికి. అదేవిధంగా సమర్పించు మనమందరం కూడా ఒక యూనిట్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రాజకీయాలు అతీతంగా, ఎందుకంటే మన కులంలో ప్రతి ఒక్క పార్టీ ఉండొచ్చు. ఏవైనా కులం సంబంధించింది ఏదన్నా ఒక మీటింగ్ కానీ ఒక కార్యక్రమాన్ని పెడితే మనము పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనము రాబోయే కాలంలో మన బిడ్డలు భావితరాలు కూడా బాగుంటుందని. సో ఖచ్చితంగా మీరందరూ మనమందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఏదో ఎందుకో మంచిగా చెడుకు ఇది మొదలు పెట్టాము. ఇది ఇదే కాకుండా ఇదేదో మీటింగ్లో మాట్లాడుకొని మరీ పోయిన తర్వాత ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కాకుండా ఖచ్చితంగా ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా జయప్రదం చేయాలని. సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడుపుటకు అనర్హులని కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి అన్నారు. కదిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధికంగా యువత మృత్యువాత పడుతోందని కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత వాహనాలు నడపడానికి అనర్హులని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలతో చేస్తున్న ఫీట్లు భయం గొలుపుతున్నాయని,
రెండు భారీ వాహనాల నడుమ విడ్డూరంగా ద్విచక్ర వాహనాన్ని నడపడం ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. కాగా కడపకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే నష్టాన్ని వివరించారు. తాను స్వయంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి వెన్నెముక విరిగి కేవలం పరుపుకే పరిమితం అయ్యానని, తన జీవితం మొత్తం వ్యర్థమైందని వివరించారు. కనుక యువత వాహనాల జోలికి వెళ్లవద్దని, తగిన వయస్సు వచ్చే వరకు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని వాహనాలకు దూరంగా ఉంచాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మదన్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాంటప్పుడు మనము ఎంత కేర్ఫుల్గా ఉండాలి మన వాహనం పోయినప్పుడు కదా. మరి కాబట్టి మీ ముఖ్యంగా మన కాల్సిన విద్యార్థులు కొంతమంది ఉన్నారు, ట్రిపుల్ పోతారు వెహికల్లో. మరి అలాంటి వాళ్ళు ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఎంత ప్రమాదం కదా. పోనీ ప్రాణం పోలేదనుకుందాం. ఒక చిన్న చెయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ అయినా కూడా లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి కదా, పిహెచ్గా ఉండాలి కదా వాళ్ళు. అన్ని చేతులు కాళ్ళు బాగున్నా కూడా మన లైఫ్ స్పెండ్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ కాళ్ళు దెబ్బతినడం, చేతులు దెబ్బతినడం ప్రమాదం కదా. కాబట్టి 18 ఏళ్ళ లోపల వాళ్ళు కంపల్సరిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ 18 ఇయర్స్ ఈ లైసెన్స్ తీసుకొని మీరు పద్ధతి ప్రకారం నడపాలి వెహికల్స్. అంటే ముగ్గురు నడిపి ముందోడికి ఏం కాలేదు, వెనకలోడికి ఏం కాలేదు. మధ్యలో నేను కూర్చున్నోడికి నాకు నడుములు ఇరిగినాయి. స్పైనల్ కార్డ్ ఇంజరీ తెలుసు కదా, స్పైనల్ ఇంజరీ అయింది. ముందోడికి ఏం కాలేదు, వెనకలోనికి ఏం కాలేదు. నాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. నాకు అప్పటికి 300 మంది స్నేహితులు మీ మాదిరి. యాక్సిడెంట్ అయ్యి మంచంలోనే ఉంటాడు, ఇతడు నడవలేడు అని తెలిసిన తర్వాత ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదు చూడడానికి. ఒక్కడు కూడా రాలేదు. ఎందుకు మన లైఫ్ వేస్ట్ అయిపోయింది, కాళ్ళు లేవు, నడవలేడు, మంచంలో ఉండిపోతాడు అని. బాగున్నాడంటే మనకు యూస్ అవుతాడు, ఇప్పుడు మంచంలో ఉండిపోయినాడు అనేసి ఒక్కరు రాలేదు నా దగ్గరికి. ఆఖరికి లాస్ట్ మా పక్కనే, మా ఇంటి పక్కింటి అతను కూడా రాలేదు. 6 నెలలు వచ్చాడు, 7వ నెలగా రాలి వీడికి నడవలేడని తెలిసిన తర్వాత అబ్బాయి కూడా రాలా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ బాధ 4 ఏళ్ళు అనుభవించిన, మంచంలోనే అన్ని స్నానము, యూరిన్ మొత్తం. ఇక్కడ నుంచి నాకు స్పర్శ ఉండదు, 2 చేతులు మాత్రమే పనిచేస్తాయి. ఇలా ఇంకొకరు జరగకూడదు, ఈ విధంగా ఇంకొకరు బాధపడకూడదు అని చెప్పి ఇలాంటి కాలేజీలు, స్కూళ్ళు మొత్తం తిరుగుతున్నారు. మనం చేసే తప్పేందంటే రాష్ట్రంలో 500 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మొత్తం ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలే. ముగ్గురు పోయి రైట్ చేసి కింద పడిపోయిన వాళ్ళు, హెల్మెట్ లేకుండా పోయి కింద పడిపోయిన వాళ్ళు, తలకాయ పగిలిన మొత్తం 500 మంది వాళ్ళే. మొత్తం మీద ఇట్లనే యాక్సిడెంట్ అయిన వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు అయితే అందులో 50%, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళే 200 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు మాత్రమే. అందులో ముగ్గురు రైడ్ చేసిన వాళ్ళు, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన వాళ్ళు అంతా వాళ్ళే. అందుకోసం ప్రతి ఒక్క స్కూల్, కాలేజ్ తిరిగి నేను అనుభవించేది ఇంకొకటి అనుభవించకూడదని ప్రతి స్కూల్ తిరుగుతున్నాను. మీరు కూడా అంతే. మీరు అసలు బైక్ నడపడానికి అర్హులు కాదు. లైసెన్స్ ఎవరికి ఉండవు. అది వేరే ముగ్గురు నడపడం ఇంకా తప్పు. అంటే మనం చేసే చిన్న పొరపాటు వల్ల మన తల్లి, తండ్రి, అన్న, అక్క, కుటుంబం వాళ్ళందరికంటే ముందు మనం ఏ దానికి పనికిరాం. 2 చేతులు ఒక్కటే పని చేస్తాయంటే మనం ఏ దానికన్నా పనికొస్తామా చెప్పండి? ఒక్కదానికైనా పనికొస్తామా? సమాజంలో ఎంత చిన్న చూపు చూస్తారంటే అంత చిన్న చూపు చూస్తారు. మనం చేసే చిన్న కార్యం, చిన్న మిస్టేక్ వల్ల, ముగ్గురు నడపడం వల్ల, లేదంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, లేదంటే అక్కడ ఎవరు అమ్మాయి పోతుందని ఫాస్ట్ రైడింగ్ చేయడం, ఆ ముందు పక్క టైర్ లేపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఈ చిన్న చేసే పొరపాటు వల్ల మంచంలో పడిపోతాం. ఆ చిన్న పొరపాటు ఆ అమ్మాయి చూస్తుంది నడుపుతా, అమ్మాయి వచ్చి కాపాడుతుందా? లేదా సెల్తో మాట్లాడుతూ పోతా ఒక హ్యాండ్తో నడుపుతా పోతారు, కింద పడిపోతారు, ఎవరిని వచ్చి కాపాడతారా? స్నేహితులు కాపాడతారా? స్నేహితులు తీసుకుపోయే వాళ్ళు కాపాడతారా? ఎవరు కాపాడరు. ఎందుకంటే నేను అనుభవిస్తాను కాబట్టి నాకు తెలుసు. ఎవరు కాపాడరు. 4 ఏళ్ళు నన్ను అసలు చూసిన వాడు లేడు. ఇట్లా ఎవరు బాధపడకూడదని మీకు కొన్ని చెప్పడానికి ఇంత దూరం వచ్చా. మనల్ని ఒక చేతిలో మంచంలోనే ఉంటే వేరే వచ్చి చంపాలి. చచ్చిపోవాలన్నా కూడా చచ్చిపోలేము, అంత ఘోరం ఇది వెన్నపూస వెలిగితే. కాబట్టి మీరందరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తారని, అసలు రైడింగ్ 18 ఏజ్ వచ్చేంత వరకు మేము నడపము, ఈ రోజు వరకు నడిపిన వాళ్ళం కూడా రేపు వచ్చి నడపమని నవ్వుకోవడానికి చెప్పడం లేదు. మీరు నవ్వుకోవడానికి, మీ టైం పాస్కు నేను కడప నుంచి రాలేదు.
నా వెనుక ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ వాళ్ళకు ఏదో టైం పాస్కో ఇంకొకటో మన కోసం టైం కేటాయించి ఇక్కడికి రాలేదు. కేవలం మీకు యాక్సిడెంట్ కాకూడదు, నాలా బాధపడకూడదని నేను, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాధపడకూడదు అని వాళ్ళు, మేమందరం మీకోసం ఎందుకు వచ్చినాం ఒక్కసారి మీరు ఆలోచన చేసి. నేను ఎక్కడ వస్తాను లేండి సార్, ఇప్పుడే నేను బాధపడుతున్నాను, నాకు ఇక్కడ జరిగింది, మళ్ళీ నేను చంద్ర మధ్య నేను ఎక్కడ నిలబడగలుగుతాను సార్ అంటున్నాను. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తి మన దగ్గరకు వచ్చి, అది ఎక్కడో కడపలో, అతను మన ఊరోళ్ళే మన దగ్గరికి రావట్లేదు, ఎక్కడో కడపలో పుట్టిన అతను మన దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఈ అవస్థలు పడుతున్నాను, మీరు ఈ అవస్థలు పడద్దని చెప్తున్నా అంటే అది అతని గ్రేట్నెస్. సో ఫస్ట్ మనం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఏజ్ తక్కువ ఉండే వాళ్ళు డ్రైవింగ్ చేసే దానివల్ల, రెండవది హెల్మెట్ వేసుకున్న దానివల్ల, ఇంకొకటి సార్ స్పీడ్ కూడా బాగా గుర్తు చేయండి. స్పీడ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పీడ్, హెల్మెట్, ఏజ్ తక్కువ ఉండే వాళ్ళు డ్రైవింగ్, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఈ 4 రీజన్సే మెయిన్ యాక్సిడెంట్ కారణం. దీంట్లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ చేస్తూ ఉండే ఏజ్ ఎంత ఉందంటే ఇన్ బిట్వీన్ 16 years to 25 years. ఇన్ బిట్వీన్ 16 years to 25 years. ఎందుకంటే వాళ్ళ ఏం బాధ్యతలు తెలియవు, తల్లిదండ్రులు సంపాదిస్తుంటారు, వీళ్ళకి ఏమంటే సమాజంలో ఎంజాయ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే మీరు డ్రైవింగ్కి అనర్హులు. మీరు లైసెన్స్ పొందాలంటే కూడా గేర్లెస్ బండికి, అంటే గేర్ లేని వాహనానికి లైసెన్స్ పొందాలంటే కూడా మీ నాన్న పర్మిషన్తోనే పొందాలి. మీ నాన్న పర్మిషన్తో మా దగ్గరికి వచ్చి పొందాలి. మీకు ఒక ప్రొవిజన్ ఉంది 16 సంవత్సరాల దాటిన ఉంది సార్. మీరు ఎవరికన్నా గేర్లెస్ బండ్లు తెలిసింది, అది కూడా బిలో 50cc. ఇప్పుడు ఆ బండ్లే లేవు. టీవీఎస్ 50 XL ఉంది, అది పోయిన తర్వాత ఆ బండ్లు లేవు. వాటి వరకు బిలో 50cc, అబవ్ 50cc అని 2 కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడు గేర్లెస్ అని లేదు. కానీ మనం ఏమంటామంటే ముందు కాలం నుంచి గేర్లెస్ బండ్లకు ఇస్తున్నామని గేర్లెస్ బండ్లు అంటాము. వాటిని మాత్రం లోనాలు అని ఉన్నాయి, చూసుంటారేమో పాత బండ్లు. ఆ బండ్లు నడపడానికే మీరు అర్హులు. దాన్ని కూడా విత్ హెల్మెట్తోనే నడపాలి. 4 ఎక్కేవాళ్ళు చూసాం సార్, మీరు 3 చెప్పారు, 4-5 మంది ఎక్కుతున్నారు బండి మీద. వాడు సార్ 2 బండ్ల మధ్యలోనే పోతాడు సార్. వాడు ఎప్పుడు పక్కకు పోడు, ఈ పక్క పోడు, సెంటర్ రోడ్ వాడిదే. ఎదురుగా వచ్చినాడు జాగ్రత్త పడాల్సిందే, కానీ వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పక్క పోడు, ఈ పక్క పోడు, 2 బండ్ల మధ్యలోనే దొరుకుతాడు. ఒక్క చిన్నగా అట్లా తగిలిందంటే మనిషి బతకడండి. ఎవ్రీ టైం బాధిస్తానే ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ దురవస్థలు మనకొద్దు. ఇంకొకటి, తల్లిదండ్రులు ఎవరన్నా డ్రింక్ చేసుకొని మీ ముందర బండి ఎక్కుతుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అడ్డం పడి ఆపేసేయండి. మీరు బండిలో పోయేదానికి లేదు, కావాలంటే నడిచెళ్ళండి. అది కూడా మీ పేరెంట్స్ కూడా మీరు కాపాడుకోండి. ఒక్కసారి పేరెంట్ని మనం కొలాప్స్ అయినామంటే మన లైఫే కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటి బాధ్యతలు ఎవరు చూస్తారు? అమ్మగారికి చదువు తెలియదు, ఏదో ఉద్యోగం చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఉద్యోగం చేయని వాళ్ళకి చదువు తెలియదు, ఆ మొయ్యలేదు. తండ్రి అంటే ఏదో బయట పోయి సంపాదించుకొని రాగలుగుతారు, అమ్మ ఉండి దాటి పక్కకు పోలేదు. అర్థమైందా? సో మీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని కూడా ఎక్కించుకుంటాం అంటే వాసన దంతం చేసి వచ్చినాడు మా డాడీ అంటే బండి కీసి తీసుకొని పరిగెత్తేసండి అంతే. అది దిగిన తర్వాత పోయి ఆ బండి తెచ్చుకుంటాడు మీ నాన్న. అర్థమైందా? అంతేగాని నేను డ్రైవ్ చేస్తాను మీరు తీసుకునే దానికి మీకు కష్టం. ఇద్దరు ప్రసంగించి ఉన్నారు, కీలకమైన సూచనలు మీకు చేశారు. అది ఖచ్చితంగా ఫాలో అవుతూ మీ యొక్క జీవనాన్ని సుఖవంతం చేసుకోండి. అంతేకాకుండా ఎక్కువ మందిని చూస్తూ ఉంటాము, మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తుంటారు, ఒక చేత మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది భవిష్యత్తులో ఎక్కువ యాక్సిడెంట్స్ మొబైల్ యూసేజ్ వల్లే జరుగుతాయనిపిస్తూ ఉంటుంది నాకు. కాబట్టి దయచేసి డోంట్ డ్రైవ్ ద వెహికల్స్ అండ్ ఆల్సో డోంట్ యూజ్ ద మొబైల్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్. ఖచ్చితంగా ఈ 2 పాటిస్తే ప్రమాదాలకు అతి దూరంగా ఉండవచ్చు. నేను స్టైల్గా ఇక్కడ కూడా కదిలో నేను చాలా మంది చూస్తూ ఉంటాను, పిల్లలు సడన్గా కట్ చేస్తారు, ఇట్లా పాములాగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి సిగ్నల్ ఉండదు. ఒక హెవీ వెహికల్ ఆగాలంటే కొంత సమయం పడుతుంది. మీరు కేవలము 1-2 మీటర్ల దూరంలోనే దాన్ని కట్ చేస్తే వాడు ఆపాలనుకున్నా కూడా అది ఆగదు అంత త్వరగా. కాబట్టి దయచేసి అటువంటి విన్యాసాల జోలికి పోకుండా అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా విధాలుగా గమనించాను. ఒక్కొక్కడు పోతుంటాడు, ఫ్రంట్ వీల్ వేసాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు, అక్కడ ఉన్నాడు సిగ్నల్ కానీ ఏమాడు ఇమీడియట్గా లెఫ్ట్కి వెళ్ళిపోతాడు. వెనకలో ఉన్న ఆటో వాడు ఏం చేస్తాడు, పాపము పోయి వెనకలో వెళ్ళడానికి గుర్తుకుంటున్నాడు.
ఇట్లా 2 times చూసా. 2 times చూసినప్పుడు 2 సార్లు చెప్పా. అబ్బాయి మారాడు, మళ్ళీ వచ్చి చెప్పాడు నాకు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనంతపూర్లో. 2-3 సార్లు చెప్పిన తర్వాత వచ్చి, సార్ నేను అట్లా చేయడం లేదు, ఇప్పుడు నేను కూడా బండి కూడా తీసుకోవడం లేదు, నాకు ఎల్ఎల్ఆర్ కావాలి సార్ అని అడిగాడు. అదే ఎల్ఎల్ఆర్ కోసము ఆయన 3 సార్లు తిరిగి తీయకపోతే నేను సార్ దగ్గరికి తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి లైసెన్స్ పాస్ చేయించి పంపించాను. ఆ అబ్బాయి ఇప్పుడు చెప్పిన తర్వాత గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అబ్బాయి వాళ్ళ నాన్న కార్పెంటరు. ఈరోజు ఆ అబ్బాయి అట్లా మారడానికి వాళ్ళ నాన్న కారణము, ఆ బండి కారణమే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అడక్కున్న వరాలిచ్చే దేవుడు మన చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో శాసనసభ్యుడు చాంద్ బాషా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి క్షమార్హం కాదు. బీజేపీ నేత ఎంఎస్ పార్థసారథి. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయవద్దు. భారీ మెజార్టీ ఇవ్వాలి. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ సభలో కదిరి మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.